హాయ్ అండి. వెల్కమ్ టు ఈవీ ఛానల్. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. అయితే నేను ఈ వీడియోలో దేని గురించి చెప్తున్నానంటే, ఎప్పుడు నార్మల్‌గా ఈ కుర్తీసు, ప్లాజో సెట్స్ ఇలా కాకుండా కొంచెం వెరైటీగా ఏమైనా కొంచెం వెరైటీగా చెప్దాం. అన్ని ప్యాటర్న్స్ చెప్దాము. అంటే లేడీస్ వేసుకునే అన్ని ప్యాటర్న్స్ టైప్ చెప్తే న్యూ ప్యాటర్న్స్, న్యూ డిజైన్స్ అలాంటివి కూడా చెప్తే తెలియనివి కూడా తెలుసుకుంటారు కదా! అట్లాగా అని చెప్పి. అయితే ఇప్పుడు ఈ సమ్మర్‌లో మనకి హ్యాపీగా, రిలాక్స్‌గా ఉండడానికి అంటే ఈవెన్ సిటీస్‌లోనే కాదు ఇప్పుడు అందరూ వేస్తున్నారు ఎక్కడ చూసినా. ప్యాంట్ షర్ట్స్ కామను. అయితే ఆ షర్ట్స్‌లో కూడా ఓవర్ సైజ్డ్ షర్ట్స్ అంటే ఇలా అన్నమాట. ఇవి ఓవర్ సైజ్. ఇది నా సైజ్ కాదు. అయినా ఎల్లే బట్ ఓవర్ సైజ్డ్. సో, ఇలా ఉంటే ఏమవుతుందంటే ఈ సమ్మర్ వేర్‌లో మనకి హ్యాపీగా ఉంటుంది. ఫుల్‌గా ఇలా లూజ్‌గా హ్యాపీగా ఉంటుంది. సో, ఇలా ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ చెప్దాం అనుకుంటున్నాను. మనం కింద నార్మల్ జీన్సే వేస్తాము. నార్మల్ ఈ జీన్సే కాదు కింద ఏదైనా వేయొచ్చు మనము. సో, అలా అంటే నార్మల్‌గా లూజ్ జీన్స్ గానీ, బ్యాగీ ప్యాంట్ గానీ, లేదంటే ప్లాజో గానీ, ఏది వేసినా కూడా థిక్ ప్లాజో గానీ, అలా వేసేసి పైన ఈ ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ ఇస్తే చాలా బావుంటాయి. సో, నేను అలా అనుకుంటున్నాను. సో, ఇలా మీకు అన్నీ టోటల్‌గా ఈరోజు మీషోలోనే ఆర్డర్ చేశాను. ఆల్‌మోస్ట్ 8, 9 పెయిర్స్ ఆర్డర్ చేశాను. సో, అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్, చాలా లో కాస్ట్ అండ్ హెవీ వర్త్‌ఫుల్‌గా ఉండేవి అనుకుంటున్నాను. మరి చూద్దాం. మరి ఇది వర్త్‌ఫుల్లా కాదా ఏంటి అని. ఓకే. మరి చూసేద్దామా? ఇది ఒకటి లూజ్ షర్ట్ అండి. ఇది కూడా ఓవర్ సైజ్ టీ షర్టే. సో, ఇలా పింక్ కలర్ అన్నమాట. ఇలా ఓవర్ సైజ్డ్ ఇది కూడా నేను మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో షేర్ చేస్తాను. మరి నెక్స్ట్ వన్ బై వన్ చకచకా ఐటెమ్స్ చూసేద్దామా? ఇది ఇలా ఇచ్చాడు. అయితే ఇది కాంబో ప్యాక్. ఇలా కాంబో ప్యాక్ లాగానే ఇచ్చాడు. ఇవి కూడా చాలా రీజనబుల్ పడతాయి కాంబో ప్యాక్ అయితే. ఇది వచ్చి బ్రౌన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్. ఇది వచ్చి మనకి ఈ బనీన్ క్లాత్ ఎలా ఉంది? ఇప్పుడు నేనేసుకుందయితే బనీన్ క్లాత్ చాలా దిట్టంగా ఉంది. చాలా హెవీగా ఉంది. సో దట్ మనకి వాషింగ్ మిషన్‌లో ఏసినా గూడా 1, 2 ఉతుకులకి పోతే వేస్ట్ గదా! మళ్ళీ. సో, అలా లేకుండా ఉంది. సో, ఇది డిస్క్రిప్షన్ పెడతాను. ఒకసారి చూడండి. తర్వాత ఇది వచ్చి ఇది గూడా బావుంది క్లాత్. బాగా దిట్టంగా ఉంది. దీనిపైన ఇలా డిజైన్ ఇచ్చాడు. జస్ట్ లెటర్స్. స్టే గ్రేట్ అన్నట. స్టే గ్రే అని చెప్పి అట్లా ఇచ్చాడు. ఇక్కడ వచ్చి ఇది హ్యాండ్స్ సేమ్ ఇలా. క్లాత్ ఎలా ఉంది అని చెప్పడానికి మాత్రమే ఇది. దీంట్లో ఇంకా డిజైన్స్ అంటూ ఏమి పెద్ద ఎక్స్‌ట్రా‌గా ఏముండవు. క్లాత్ ఎలా ఉంది? మనం ఇది వర్త్‌ఫుల్లా కాదా అనేది. ఇది వచ్చి మనకి క్లాత్ ఓకే. బావుంది. మరీ సాఫ్ట్ అని చెప్పట్లేదు. బట్ బావుంది. వేసుకుంటే ఇది ఏమి క్లాత్ పోదు అనిపిస్తోంది. ఇది ఆరెంజ్ కలరు. దీంతో పాటు మళ్ళీ ఇంకొక కాంబో ప్యాక్‌లోనే ఇంకొక కలర్ ఇచ్చాడు. అక్కడ చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ దెన్ చాలా కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. సైజెస్ కూడా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేను జస్ట్ ఇవి 2 సెలెక్ట్ చేశాను. ఆరెంజ్ అండ్ ఇది ఎల్ సైజే. బట్ పెద్దవిగా ఉంటాయి. ఇది ఎల్ సైజే. కానీ పెద్దవిగా అనిపిస్తాయన్నమాట. దాన్నే ఓవర్ సైజర్ అంటారు కదా! సో, ఇలాగా ఇంకా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. దీనిపైన ఓవర్ థింకింగ్ అని చెప్పి అలా రాసుంది. ఓవర్ థింకింగ్ అని రాసుంది. ఇది బ్రౌన్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ 2 వచ్చాయి. ఇది కూడా క్లాత్ పల్చగా ఉంది కొంచెం. దాంతో కంపేర్ చేస్తే. ఇది కాంబోలో కదా! బహుశా మేబీ కొంచెం క్లాత్ పల్చగా ఇచ్చాడు. నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దాం. ఇది వన్ మోర్ ఆరెంజ్ కలర్ ఆర్డర్ చేశాను. ఇది కూడా సేమా? ఓహ్! ఇది కూడా సేమ్ వచ్చేసింది. అంటే సేమ్ ఆరెంజ్ కలర్. అంటే నేను ప్యాటర్న్ యాక్చువల్‌గా చూడలేదు. దాంట్లో ఏ కలర్ ఉందో. మళ్ళీ అగైన్ ఆర్డర్ చేసినట్టున్నా. అయితే ఫ్రంట్ డిజైన్ వచ్చి ఇది వేరేగా ఉంది. ఫ్రంట్ డిజైన్ వేరేగా ఉంది. అబ్బా! ఇది చాలా పల్చగా ఉందండి. చాలా పల్చగా ఉంది. ఇది వేస్ట్ బేకార్. అది చూడగానే అర్థమైపోతుంది. ఇది ఏదో రేట్ తక్కువ అని చెప్పి ఆర్డర్ చేసినట్టున్నా. బట్ చాలా పల్చగా ఉంది. వేస్ట్. ఈ క్లాత్ అయితే వేస్ట్. ఒకసారి అయినా మీకు వేసుకొని చూపిస్తాను. హ్యావ్ ఏ గుడ్ డే అని ఉంది దీనిపైన. హ్యావ్ ఏ గుడ్ డే ఉంది గానీ గుడ్ క్లాత్ అయితే కాదు. ఓకేనా? మరి నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దామా? ఇదొచ్చి ఏ కలర్ అంటే గ్రే కలరు. ఈ కలర్ కూడా బాగుంది. అన్నీ నేను ఎల్ సైజ్‌వే ఆర్డర్ చేశాను. ఎల్ సైజ్‌వి. సో, మనకి ఓవర్ సైజ్ అంటే ఎల్‌కి ఓవర్‌గా ఉండాలి. ఇది బాగుంది క్లాత్.
బట్ ఇది కూడా పల్చగా ఉంది. క్లాత్ బాగుంది బట్ చాలా పల్చగా ఉంది. బ్రూక్లే అని రాస్తుంది దీనిపైన. బ్రూక్లైన్ అని రాస్తుంది. ఇది ఇలా ఉంది. న్యూయార్క్. బట్ చాలా పల్చగా, చాలా చూడండి తెలుస్తుందా? అన్ని కనబడుతోంది కదా, మీకు తెలియట్లేదు కదా దాంట్లో, బట్ నార్మల్గా అయితే తెలుస్తోంది నాకు. అంత చాలా పల్చగా ఉంది. అంటే కొంతమంది ఇట్లా థిన్‌గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా పల్చగా ఉండాలి అనుకునే వాళ్ళు, వాళ్ళకైతే సెట్ అయిపోతుంది. నేనైతే ఇంత పల్చగా ఉండేది వెయ్యను నార్మల్లీ. ఇది ఈ కలర్ బాగుంది. ఓవర్ సైజు. క్లాత్ వైజ్‌గా అయితే నాకు నచ్చలేదు గానీ, బట్ డిజైన్ ప్యాటర్న్ వరగా బాగుంది. ఓకేనా? మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా? ఇది యాక్చువల్‌గా ఓవర్ సైజ్ టీ షర్ట్స్ హ్యాపీగా, కన్వీనియంట్‌గా ఉంటాయి మనకి. ఎలా కూర్చున్నా, ఎలా లేచినా, డైలీ వేర్‌కి, అలా రెగ్యులర్ వేర్‌కి చాలా బాగా హాయిగా వాడొచ్చు. ఇది వచ్చి ప్లెయిన్ కలర్, అంటే డార్క్ బ్లూ కలర్, కింద డిజైన్. దీనికి యాక్చువల్‌గా ఏంటి అంటే బ్యాక్ సైడ్ డిజైన్ ఇలా, ఇలా బ్యాక్ సైడ్, ఇప్పుడు అది కూడా ఫ్యాషన్. బ్యాక్ సైడ్ ఇలా డిజైన్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ప్లెయిన్ ఉండడం, లేదా ఫ్రంట్ సైడ్ ఒక్క సైడ్ మట్టుకే ఇట్లా ఉండడము, అది ఫ్యాషన్. ఇదేదో స్టిక్కర్ లాగా అతికిచ్చినట్టుగా అలా ఉంది. మేబీ ఇది ఉతకగా ఉతకగా అయినా వాషింగ్ మిషన్లో క్రాక్స్ వస్తాయేమో నాకు డౌట్. బట్ ఇది ఓవర్ సైజ్డ్, క్లాత్ వైజ్గా చాలా బాగుంది. వెనక ఇట్లా డిజైన్ ఇచ్చాడు, క్లాత్ వైజ్గా చాలా బాగుంది. ఈ డిజైనే కొంచెం ఈ పైన ఉండే ప్రింట్ ఏమైనా పోతుందేమో, అంటే ఎందుకంటే చాలా డార్క్గా ఏదో స్టిక్కర్ అతికిచ్చినట్టుగా అలా ఉందన్నమాట. సో ఇదేమైనా పోతుందేమో అని నాకు డౌట్. మిగతా రిమైనింగ్ అంతా చాలా బాగుంది. ఇది ఇలా బ్లాక్ కలర్. ఇది క్లాత్ అంతా బాగాలేదు, ఇలా ఇచ్చున్నాడు. బట్ తెలిసిపోతుంది చీప్ క్లాత్ అని, చాలా రఫ్గా ఉంది. సో ఇదంతా నచ్చలేదు నాకు. ఇది ఓవర్ సైజ్ కూడా అనిపించడం లేదు, నార్మల్ ఎల్ సైజ్ లాగే ఉంది. బట్ మీకు ఒకసారి ఇవన్నీ వేసుకొని చూపిస్తా కానీ, బట్ ఇప్పుడే రివ్యూస్ చెప్పేస్తున్నా. ఇది బాగాలేదు, ఇది బాగుంది. ఎందుకంటే మనకి ఇది ప్యాటర్న్స్ అంతా సేమే ఉంటాయి కదా టీషర్ట్స్కి. జస్ట్ ఏంది అంటే మనకి క్వాలిటీ ఎలా ఉంది, ఈ ఫ్యాబ్రిక్ బాగుంటుందా బాగాలేదా అనేదే కదా. బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే బాగాలేదు. అలా మీకు ఇంతకు కూడా చెప్పేసా కదా, కొన్ని లీన్గా ఉన్నాయి. ఇదేమో దిట్టంగా ఉంది, బట్ ఫ్యాబ్రిక్ చాలా రఫ్గా ఉంది. అందుకని ఇది వేసుకోకపోయినా మనకు అర్థమైపోతుంది కదా. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఇది ఈరోజు ఈసారి 9 అయ్యేసరికి తీస్తూ ఉంటే వస్తున్నాయి అలాగా. బట్ ఇలాంటివన్నీ మనకి హ్యాపీగానే ఉంటుంది వేసుకుంటే. కొంచెం మంచి క్లాత్ ఉంది, కొంచెం సాఫ్ట్గా ఉంటే హ్యాపీగా వేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు ఈ సమ్మర్లో అండి జీన్స్ కూడా వేయలేము అసలు కింద. సో జాగర్స్ కూడా వేయలేం. సో ప్లాజోలు, లూజ్ కాటన్ ప్లాజోస్ అలాంటివి వేసుకుంటే హ్యాపీగా ఇవి వేసుకోవచ్చు, పల్చగుంటాయి కాబట్టి. ఇది ఇంకోటి, ఇది గ్రీన్ ఐటమ్, గ్రీన్ కలర్. ఇట్లా డిజైన్ వచ్చింది, ఇలా డిజైన్. ఇది ఓవర్ సైజు, బాగుంది. ఇది క్లాత్ బాగుంది, స్మూత్గానే ఉంది. ఇది వెళ్ళిపోవచ్చు కొనడానికి. ఇది బాగుంది. మరి కాస్ట్ ఎంత పడిందో మరి స్క్రీన్లో చూడండి. ఇది డిస్క్రిప్షన్స్లో మీకు అన్నీ మొత్తం టోటల్ లింక్స్ పెడతాను. మీరు దాన్ని బట్టి చూసి నా రివ్యూలో నేను ఏది బాగాలేదు అట్లా చెప్పాను అది వదిలేసి మిగతావి మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఇది బాగుంది, ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. అండ్ లాస్ట్ ఐటము ఇదే అనమాట. సో ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది వచ్చి మిక్స్డ్ కలర్ అనమాట, 2 కలర్స్ కాంబినేషన్. ఇప్పుడు అది కూడా ఫ్యాషన్. సో నేను అలా కూడా ఆర్డర్ చేసాను ఒకటి, ఇలాగా 2 కలర్స్. ఒక సైడ్ వైట్, ఒక సైడ్ గ్రీన్, లైట్ గ్రీన్. ఇది వచ్చి చూసారా, కనబడుతుందా మీకు? ఇది బటర్ఫ్లై ఇలా వచ్చింది. ఇది వైట్ మీద అయితే ఇంకా పల్చగా ఉంది. ఇది వైట్ క్లాత్ కదా, దీనిపైన అయితే భలే పల్చగా ఉంది. ఇది కూడా కొంచెం పల్చగానే ఉంది, లైట్ కలర్ కాబట్టి. మొత్తం మీద క్లాత్ టోటల్లీ పల్చగా ఉంది. ఇంకా లీన్ సన్నగా ఉన్నా పర్లేదు, నాకు డిజైన్ ఇంపార్టెంట్ అట్లా అనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇదైతే క్లాత్ వైజ్గా, ఇంకా బ్యాక్ సైడ్ ఏంటి ఇది డిజైన్, క్లాత్ వైజ్గా చాలా పల్చగా ఉంది. ఇదనమాట రివ్యూ. ఇది కూడా ఓవర్ సైజు అన్నాడు కానీ బట్ ఓవర్ సైజు అనిపించడం లేదు.
ఎందుకంటే ఇంతే ఉంది చూసారా? ఇది హ్యాండ్స్ ఇలాగా. సో, దీంట్లో ఏవైనా కొంచెం కాస్ట్‌లీ ఏమైనా పెడితే లేదా అమెజాన్‌లో అయితే ఏమైనా బాగొస్తుందేమో చూడాలి. ఇదైతే ఇవే మోడల్స్. ఇప్పుడు నేనేసుకున్న లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడున్న వాటికన్నిటికి లింకులు పెడతాను. నా రివ్యూ గుర్తుపెట్టుకోండి. దేనికి ఏది బాగుంది, ఏది బాలేదని చెప్పాను. సో దట్ మీరు అట్లా ఆర్డర్ చేసుకోండి. నేను క్లాత్‌ని బట్టి నేను చెప్పాను. మీరు డిజైన్, క్లాత్, థిక్‌నెస్ అవి చూసుకొని ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? మరి ఎలా ఉంది ఈ వీడియో? నచ్చిందా? ఈ సమ్మర్‌లో అయితే హ్యాపీగా ఉంటుందని చెప్పి ఇలా చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.